సండే అని పిల్లలు గోల చేస్తుంటే ఎక్కడికన్నా వెళ్దాము అని దగ్గరలో ఉన్నాయి కదా అని ఈ ఉండవల్లి కేవ్స్కి తీసుకెళ్ళాను. కొంచెం గ్రీనరీ, సిటీకి దూరంగా బాగుంటుంది అని, ఎంజాయబుల్గానే ఉంది. టైంపాస్ చేసే మా వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళి చూడాలా అనుకున్నారు. ఈ గబ్బిలాలు వెల్కమ్ చేశాయన్నమాట. పిల్లలు ఒక దగ్గర ఉంటే ఎందుకు పిల్లలు అవుతారు, అది ఎక్కారు. అక్కడేం గంబిలాలు వేలాడుతున్నాయి. బాజాము పరిగెత్తరు అన్నట్టుగా దిగి పరిగెత్తారు. ఈ గుంటలు ఏంది ఇవన్నీ ఏందోలే కానీ మొత్తానికి ఏవేవో తవ్వేసి ఉన్నాయి. ఎందుకు వాడారో మీకు అని తెలిస్తే చెప్పండి. ఇదేదో కిలికిలి భాష, మనకైతే తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి. తెలుగులాగానే ఉంది కానీ తెలుగు కాదు. మొత్తానికి ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాము. ఈ పిల్లర్స్ ఇవి మాకే ఏమీ తెలియక హాఫ్ నాలెడ్జ్తో వస్తే మమ్మల్ని ఈ అంకులు అడుగుతున్నారు ఏంటివన్నీ అని. హమ్కు భీ పతా నీ అంకుల్ అన్న. అమ్మయ్య, అందరి దేవుళ్ళు ఒకే దగ్గర ఉన్నారు. మమ్మల్ని సల్లంగా ఉంచి మీరు కూడా సల్లంగా ఉండి దేవుళ్ళారా. దీపాలు అవి పెట్టుకోవడానికి మంచి తొలుచుకున్నారు ఇందులో పిల్లర్స్లో. ఈ గుంటలు ఏందో ఇవేందో ఎవరు చెప్పడానికి అక్కడ ఎవరు లేరు. చదువుకోవాలి, గూగుల్ చేయాలి. బాగుంది మొత్తానికి. కొంచెం ఎక్కువ జర్నీ లేకోకుండా వెళ్ళడానికి అన్నట్లుగా ఎట్ లాస్ట్ అస్సలు ప్లేస్కి వచ్చేసాము. శేష పవనంపై పవళిస్తున్న విష్ణుమూర్తిని చూసేసామన్నమాట. మేము చూసాం కదా, మా వ్యూవర్స్ అయినా మీకు చూపించకపోతే ఎలాగా? చూసేసి దండం పెట్టుకొని ఏమేమి కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు కోరికేసుకోండి. కోరికలన్నీ తీరాలని నేను కూడా దీవించేస్తా. అందరూ దేవుళ్ళు మంచిగా ఇంక ప్రొటెక్షన్గా అంతా ఉన్నారు. చాలా క్యూట్గా ఉన్నాడు కదా దిగ్గా మన పూర్వీకులు. వీళ్ళ నుంచే కదా మనం వచ్చామంటారు. వానగుంటలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇగో పద్మ వ్యూహము. డాడీ ఆడేవాళ్ళం గుర్తుందా? డాడీ మీరు ఎప్పుడు అన్నా వాడారో కామెంట్ చేసేయండి. ఆడిన వాళ్ళు ఉంటే ఎట్లా అన్నమాట. ఇది ఉండవల్లి కేవ్స్. ఆ వైట్ చున్నీ, పింక్ వైట్ చుడీదారు, పింక్ చున్నీతో ఉంది. మనమే అంత ఎత్తుకు ఎదిగాం ఏదోలే. మొత్తానికి చూశాను అటు ఇటు. ఇక్కడ ఉంటే ఏమయ్యేటట్టు లేదు, ఇంక వెళ్ళిపోదామని చెప్పేసి దిగిపోయాను అన్నమాట. ఈ కోతి ఎంత తెలివైంది అంటే బాటిల్లో వాటరు బరువు ఇలా ఎత్తేంత ఉండేంత వరకు కింద పడేసి అప్పుడు తాగిందనమాట. ఇక్కడ వెరైటీగా కోతులు చూడండి, ఇలా స్ట్రైట్ పాపిడితోనే ఉన్నాయి అన్ని కోతులు. భలే వెరైటీగా అనిపించే అన్ని కోతుల్ని చూస్తే స్ట్రైట్ పాపిడితో హెయిర్ స్టైలు అది. ఇగో ఈ కోతి మా బాటిల్ లాగేసుకొని తాగుతుంది. చూడండి ఎంత తెలివి దీనికి. లాగేసుకుంది మా చేతిలో నుంచి. మేము కూడా దామితోనే వచ్చేసాం.